రేవంత్ జీ, ఏమైంది ఇంకా రాలేదు? మమ్దానీజీ, నేను నిన్ను కలుస్తున్న మ్యాటర్ మొత్తం పబ్లిక్కి తెలిసిపోయింది. నిన్ను కలుస్తున్నా అంటేనే మొత్తం లొల్లి లొల్లి అవుతున్నది. అట్లనా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నేను కలవనులే, ఇంకా నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? ఇండియాకి రిటర్న్ పోతున్నలే, ఇక మళ్ళీ చూద్దాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఆగస్ట్ 20 ఈ తేదీ తెలంగాణ రాజకీయ చరిత్రలా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఒక ప్రతిపక్ష నేత, ఎంపీ నిజామాబాద్ అరవింద్ అడిగిన ప్రశ్నలకు చెమటలు పట్టిన కాంగ్రెస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే టికెట్ మళ్ళా హైదరాబాద్కి తీసుకొని వచ్చిండ్రు. అసలు నువ్వు ఎందుకు పోతున్నావు రేవంత్ రెడ్డి? ఏం చేయబోతున్నావు రేవంత్ రెడ్డి? ఎవరిని కలవనికే పోతున్నావు రేవంత్ రెడ్డి? నీ మక్సత్ ఏంది, నీ మతలబ్ ఏంది అనేసిన ప్రశ్నలకు ఇలా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేక హైదరాబాద్ వస్తున్నాడా ఏంది? దీన్నే చర్చిద్దాం ఫ్రెండ్స్. అరవింద్ అడిగిండు క్వశ్చన్, మన రేవంత్ అన్నది మారిపోయింది డెస్టినేషన్. మా అన్న తిరిగొచ్చిండా లేక తిరిగొచ్చేటట్టు అరవింద్ చేసిండా, అట్లుంటుంది అరవింద్తో అని చెప్పి డిస్కషన్ కూడా నడుస్తున్నది. అయితే అసలు భారతీయ జనతా పార్టీ ఎంత కుట్ర చేస్తుంది? స్కిల్ యూనివర్సిటీసు, స్పోర్ట్స్ యూనివర్సిటీసు హైదరాబాద్కి తెద్దామని, భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయిలో ఒక స్పోర్ట్స్ హబ్, ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా పెడదామనని కలగంటూ రైజింగ్ తెలంగాణ అనే కళని ముంగటికి తీసుకుపోతున్న ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ ఓర్వలేక చేస్తున్న ఈ నాటకము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హోరెత్తిపోతుంది నిన్న సోషల్ మీడియాలో. సబర్ కరో, జరా టైరో, జరా సబర్ కరో, అవి పిక్చర్ బాకీ. చిత్రగుప్త్ ఇంకా చిట్టా ఇప్పలే. మజా వచ్చింది కదా ఇడిదాకా, ఇప్పుడు ఇంకా మజా వస్తుంది. ఇప్పుడు ఇన్నోరు ఏం సార్, మళ్ళీ చెప్పండి సార్, ఏం సార్ ఏం సార్ ఏం సార్ అని అంటారు చూడు. ఏంటి సార్ అది? ఇప్పుడు ఇక్కడ సీన్ ఏంది తెలుసా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమని చెప్పిరాబా, భారతీయ జనతా పార్టీ ఓర్వలేక రేవంత్ రెడ్డిని పర్మిషన్ ఇయ్యలే యుఎస్ ట్రిప్కి అని చెప్పిండ్రు. ఎందుకు ఇయ్యలే చెప్పాలనా? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నిన్న ఒక కీలకమైన మాట మాట్లాడింది ఫ్రెండ్స్. ఈజ్ ఐటనరీ ఈజ్ నాట్ అప్రాప్రియేట్, హిస్ ఆఫీస్ ఫెయిల్ టు గివ్ అస్ ది అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్. ఎందుకు పోతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఎవరిని చెప్పలేదు, ఎవరిని కలుస్తున్నాడు అని కూడా చెప్పలేదు అని అనగానే చిత్రగుప్తులం కదా, తపస్సులో కూర్చుంటాం కదా, తపస్సులో కూర్చోగానే ఇది వచ్చింది. తెలంగాణ సీఎం ఎవరిని కలవబోతున్నాడు? న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఉన్నాడు కదా, ఆయనను కలవనీకే పోతున్నాడట. జోహ్రాన్ మమ్దానీని కలవనీకే ఈయనకు ఎందుకు కుతూహలం లేచింది? ఇది తెలిసిన తర్వాత చిత్రగుప్తు ఊకుంటుందా? ఊకోదు. న్యూస్ లైన్ పేపర్లో కూడా పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చింది ఇది. న్యూస్ లైన్ తెలంగాణలో పాకిస్తాన్ మద్దతుదారుడిని కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం, అందుకే అమెరికా పర్యటన రద్దు చేసిన కేంద్రం. ఇది దైనిక్ జాగరణలో కూడా వచ్చింది. ఇప్పుడు ఈ జోహ్రాన్ మమ్దానీ ఎవరు ఎక్సెట్రా ఎక్సెట్రా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. దాని తర్వాత అరవింద్ ఏం మాట్లాడిండు ఆగస్ట్ 20 రోజు కూడా దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. కాంగ్రెస్ హీన చరిత్ర మొదలెడదాం. జోహ్రాన్ మమ్దానీ మనమే చిత్రగుప్తుల పలుమార్లు ఈయన గురించి డిస్కస్ చేసినాం. అమెరికాకు న్యూయార్క్ మేయర్ అయిన ఈ జోహ్రాన్ మమ్దానీ రాజకీయ భవిష్యత్తు మొత్తం కాంట్రవర్సీయే. 2020 టైమ్స్ స్క్వేర్ ప్రొటెస్ట్ల అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అది డిస్ప్లే చేయడంలా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ని ముంగట పెట్టి రామ మందిరానికి అడ్డమైన కమెంట్లు చేసిండు. అల్ జజీరాలో వచ్చిన కథనాలు ఇవన్నీ. హిందూ అమెరికన్ గ్రూప్ ఒక ఫామ్ చేసి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే సిఏఏ ఉండే చూడు, దానికి విరుద్ధంగా పలు కమెంట్లు చేసిండు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. 2020లోనే న్యూయార్క్ అసెంబ్లీ ఫస్ట్ ఉమెన్ జెనిఫర్ రాజ్ కుమార్ అని, ఫస్ట్ హిందూ ఎలెక్టెడ్ న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ని ఏమని చెప్పిండు తెలుసా? యాజ్ ఎ పపెట్ ఆఫ్ హిందూ ఫేసిస్ట్ అని చెప్పి మాట్లాడిండు. సిటీ అండ్ స్టేట్ న్యూయార్క్ మీడియాలో వచ్చింది. ఇది వాస్తవం కాదా? ఒక మహిళను పట్టుకొని, ఫస్ట్ ఎలెక్టెడ్ న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ మహిళను పట్టుకొని ఏమని మాట్లాడిండు? యాజ్ ఎ పపెట్ ఆఫ్ హిందూ ఫేసిస్ట్ అని చెప్పిండు. మళ్ళీ నువ్వు అడిగిరా భాయ్, నువ్వు షల్ ఐ కాల్ యూ యాజ్ ఎ పపెట్ ఆఫ్ ముస్లిం ఫేసిస్ట్ కాదా? మాకు వర్తించినప్పుడు నీకు వర్తించదా? ఇదే మమ్దానీ ఏమని మాట్లాడిందంటే, భారతీయ జనతా పార్టీ అండ్ భారత్ సర్కార్ ఏదైతే ఇప్పుడు భారతదేశంలో ఉన్నదో అది కేవలం ఒక వర్గానికే పనిచేస్తుంది, హిందువులకే పనిచేస్తుంది, సర్టన్ కైండ్ ఆఫ్ ఇండియన్స్కే పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడిండు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. అక్టోబర్ 2025లో వచ్చిన కథనం చెప్తున్నా. డేట్లు ఆధారాలతో చెప్తుంది బిడ్డ చిత్రగుప్తు, ఇది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, మీ హీన చరిత్రల పరిచయం చేసుట్లా
చిత్రగుప్త ఎప్పుడు వెనుకంజలు ఉండదు. డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026కి ఉమర్ ఖాలిద్ పేరెంట్స్ని ఎవడు కలిసిండు, వాళ్ళకు సానుభూతి లెటర్లు ఎవడు రాసిండు? ఇదే జోరాన్ మమ్దాని రాయలేదా? ఇదే ఉమర్ ఖాలిద్ గారు ఏమని మాట్లాడిండు? నా నార్త్ ఈస్ట్ని భారత భూభాగం నుంచి వేరు చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వలేదా? వీడు కాదా? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. నువ్వు వేరే దేశంలో ఉండి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు అని అంటే కాయిదా మేరక్కే బాత్ కరియా, హోషో ఆవాజ్లా మాట్లాడుండ్రి అని చెప్పారు. యాంటీ సిఏఏ ఎన్ఆర్సీ స్టేట్మెంట్లు అన్నీ ఇస్తూ ఉంటాడు. ఇదే జోరాన్ మమ్దాని మోదీ విజిట్ చేసినప్పుడు అక్కడ జనాలను పోగేసి ప్లకార్డులు పట్టుకొని యాంటీ మోడీ స్లోగన్లు పెట్టిండు. నువ్వు మోదీని అనుకుంటున్నావు కానీ నా దేశ ప్రధాని రిప్రజెంట్ చేసినప్పుడు మాట్లాడిండు. వీన్ని గలవనీకే నా గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కలుస్తానంటే నాకు బగబగ మండదా? మండుడు బాధ్యత అయి మాట్లాడదా? మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఇవాళ గిసుంటోళ్ళని కలుస్తాడా మా రేవంత్ రెడ్డి? మా అన్న నీ సైడు నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అన్న, కానీ ఇదేందన్నా నువ్వు ఫుల్ తప్పులు చేస్తున్నావు ప్రతిరోజు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పీపుల్ ఆర్ వాచింగ్ యూ మిస్టర్ సీఎం. ఈ మందాని ఎవర్రా నాయనా అని చెప్పి ఇంకా కొంచెం డీటెయిల్గా పోతే ఆ ఇత్తనమే అసుంటిది కదా, బంతిపువ్వే పుడుతుంది, చామంతి పువ్వు పుట్టదు కదా. ఈ జోరాన్ మమ్దాని ఎవర్రా భయ్ అని అంటే మీరా నాయర్ కొడుకు. సిఏఏ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్లల్లో యాక్ట్రెస్ సడాఫ్ జాఫర్ ఆమెను అరెస్ట్ చేస్తే ఇది ఇల్లీగలు ఇల్లిటరేటు అని చెప్పి ఛాతి గుద్దుకొని ఏడిసింది ఎవరు? మీరా నాయర్ కాదా? ఒక సూటబుల్ బాయ్ అని చెప్పి సినిమా తీసి బ్యాక్డ్రాప్లో ఒక దేవాలయాన్ని పెట్టి ఒక ముస్లిం యువకుడిని పెట్టి హిందూ అమ్మాయిని కిస్ చేస్తున్న సన్నివేశాలు సినిమాలో తీసిన కథలు మర్చిపోయినామా మనం? investing.com ఇండియా సూటబుల్ బాయ్ డైరెక్ట్ చేసింది మీరా నాయర్ కాదా? న్యూయార్క్లో హిందూ ముస్లిం సినర్జీ మంచిగున్నది, కాకపోతే టైమ్స్ స్క్వేర్లో ఈ రామ మందిరం డిస్ప్లే ఇట్లా చేసుడు అనేది క్రిటిసైజ్ చేసిన ఘనత. అందుకే అన్న కదా బంతిపువ్వుకి బంతిపువ్వే పుడుతుంది. ఇగో ఇసుంటి బంతిపువ్వును మన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పోయి కలుస్తున్నాడు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మండదా? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపిందిరాబాయ్? ఒక మాట అడుగుతున్నా, వేరే ముఖ్యమంత్రులు పోతలేరా, కలుస్తలేరా? మీ కాంగ్రెస్ చరిత్రనే గిస్తుంటుంది. మళ్ళీ రాహుల్ గాంధీ పోతే ఎందుకు ఆపలేదు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, రాహుల్ గాంధీకి భయపడ్డారని అనుకోకు. రాహుల్ గాంధీ పర్సనల్ విజిట్ అని చెప్తాడు, నువ్వు అఫీషియల్ విజిట్లో పోయినావు. మీ రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి అఫీషియల్ విజిట్ అని అన్నాడు. అఫీషియల్ విజిట్ అని అన్నప్పుడు యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ వస్తుంది. ప్రోటోకాల్ ప్రకారము ముఖ్యమంత్రి కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ హ్యాస్ టు అప్రోచ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దిస్ ఈస్ ది ప్రోటోకాల్. తెలియకపోతే కుర్చీ మడత పెట్టుకోండి. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం. లండన్ పోయిండు, లండన్లో కొన్ని కాలేజీలను స్కూళ్ళను కలిసిండు. దాని తర్వాత ఎడికి పోయిండు? యూఎస్ పోతానన్నాడు. యూఎస్లో ఎవరిని కలుస్తానన్నాడు? ఇక ఆధారాలు మీ ముంగట్నే పెట్టిన. ఇప్పుడు చూడు రీడ, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫారంలా ఆశీష్ అగర్వాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిన్స్ ఇండియా ఎవరిని కలుస్తాడు? కొండల్ రెడ్డి గారిని కలుస్తారు. కొండల్ రెడ్డి గారు ఎవరు? గౌరవనీయ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి సోదరుడు. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫారం వెల్కమ్స్ ఆశీష్ అగర్వాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిన్స్ ఇండియా అండ్ కొండల్ అనుముల చైర్మన్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్. చైర్మన్ దేనికి? టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్. మిస్టర్ ఆశీష్ అగర్వాల్ బ్రింగ్స్ ఎ డీప్ ఎక్స్పర్టైజ్ అక్రాస్ పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ లీడర్షిప్. ఇది ఆశీష్ అగర్వాల్ కమిన్స్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాడు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ. మిస్టర్ కొండల్ రెడ్డి యాడ్స్ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ ఇన్ ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇకోసిస్టమ్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్న అనుముల రేవంత్ రెడ్డి సోదరులు ముఖ్యమంత్రి కూడా వెనకటికి రియల్ ఎస్టేటే చేసిండు. ఈ డ్రోన్ టెక్నాలజీ ఏరోస్పేస్లల్లా డిఫెన్స్ ఈకోసిస్టమ్స్లల్లా అనుముల వారి కుటుంబం ఎప్పుడు వచ్చింది? అనుముల వారి కుటుంబం అగర్ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్లలో ఉంటే ఆశీష్ అగర్వాల్ని అమెరికాలోనో లేకపోతే ఎక్కడనో కలిస్తే ఏడనో కలిసిరు టెసరాక్ట్ వాళ్ళు. ఆమె రైట్ ఆర్ రాంగ్? కలిస్తే ఇయ్యాల వీళ్ళ పెద్దన్నవో ఎవరిని కలుస్తున్నాడు? జోరాన్ మమ్దానిని కలుస్తున్నాడు. మళ్ళీ ఇలా వ్యాపారం ఏంది? అన్నదమ్ముల వ్యాపారం ఏరోస్పేసు డిఫెన్స్ సిస్టమ్స్. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారంట. లెట్స్ కనెక్ట్ ద డాట్స్. ఇదే గౌరవనీయ పెద్దలు ముఖ్యమంత్రి వెనకటికి మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక ట్వీట్ కొట్టిండు. ఏమని కొట్టిండు? ఇప్పుడు ఇదొక కథ. మర్రి శశిధర్ రెడ్డి గారి ట్వీటు ఇగో, ఈయన పేరు అబూ ఐమల్ మీద మర్రి శశిధర్ రెడ్డి గారికి ఎందుకు గ్రడ్జు? మర్రి శశిధర్ రెడ్డి గారి భారతీయ జనతా పార్టీ కదా. ఇప్పుడు వస్తుంది.
ఎవరి అబూ ఐమల్ అని చెప్పి మాట్లాడితే ఈయన అసలు పేరు మొహమ్మద్ అక్రమ్ అలీ, పాపులర్లీ ఈయనని అబూ ఐమల్ అని చెప్పి మాట్లాడతారు. ఈయన ఉర్దూ బేస్డ్ జర్నలిస్ట్, ఎస్పెషలీ ఆజాద్ రిపోర్టర్ అని చెప్పి చెప్తారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమని చెప్పినాయనంటే ఈయనకు ఇండియా బయట ఒక పెద్ద పెద్ద లింక్స్ ఉన్నాయి, అలీజ్డ్ లింక్స్ ఉన్నాయి, భారత సోవరినిటీని ఇంటిగ్రిటీని తాకట్టు పెట్టే లక్షణాలు ఉన్నాయి. ఆయన పాస్పోర్ట్ని 2019లో సీజ్ చేసింది. ఎవరు? తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్తో సహా ఉన్నది. ఇది పాస్పోర్ట్ రివోక్ అయింది. ఈయనకు పాకిస్తానీ ఐఎస్ఐతో లింక్స్ ఉన్నాయి అని చెప్పి హైదరాబాద్ పోలీస్ తన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని హైకోర్టుకి సబ్మిట్ చేసింది. ఐఎస్ఐ ఆపరేటివ్లు ఇంక్లూడింగ్ మొహమ్మద్ సలీం జునేద్తో ఈయనకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చెప్పిండ్రు. తెలంగాణ హైకోర్టు లైన్స్ 58 నుంచి 67 వరకు చూస్తే ఇది క్లియర్ కట్గా కనిపిస్తుంది. మజా వస్తుంది కదా, ఇంకెక్కువ వస్తుంది. లౌండపనా సమాజరా ఎందుకు ఆపుతారు ఒక ముఖ్యమంత్రిది? బద్నాం చేసుడు కాదు, ఇప్పుడు వస్తుంది. పోలీస్ రికార్డ్స్ ప్రకారము ఈయన మీద గంభీరమైన ఆరోపణలు ఏంది తెలుసా? మళ్ళీ ఇది నేను మాట్లాడతలేను. తెలంగాణ హైకోర్టులో సబ్మిట్ చేసిన పారాగ్రాఫ్ లైన్స్ కూడా తీసుకుంటే 74 to 79 తెలంగాణ హైకోర్టు తీసుకుంటే ఈయన దగ్గర పిస్టలు, 30 రౌండ్ల అమ్యునేషను, అప్రాక్సిమేట్లీ 1 కిలో పొటాషియం క్లోరైడ్ నైట్ మిక్చర్ దొరికిందట. ఎందుకు దొరికింది? మీ ఇంట్లో నా ఇంట్లో ఎందుకు దొరకాయి? ఈడికి ఆగిపోయిందా? లేడు కాగలే. 1998 సెక్యూరిటీ కేసులా ఈజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ IPC 121A ఆఫ్ 122లా, ఆర్మ్స్ యాక్ట్, ఫారిన్ యాక్ట్ ప్రొవిజన్స్లా తెలంగాణ హైకోర్టులో సమర్పించిన లైన్స్ 80 and 89 క్లియర్ కట్గా ఇది చెప్తుంది. ట్రయల్ ఎండెడ్ ఈజ్ అక్విటల్. ఈయన అక్విట్ అయిపోయిండు 2002లా. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు రండి ఫ్రెండ్స్ దయచేసి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు అని, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని. ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఏమైందనంటే ఈ ట్రయల్లో అక్విట్ అయిపోయింది కదా, రాష్ట్ర సర్కార్ అపీల్ కూడా పోలే. ఈయన దగ్గర జప్తు చేస్తున్నప్పుడు బ్రాడ్కాస్ట్ వీడియోలు దొరికినాయి. సున్నీ, షియా, టెన్షన్, అంబర్పేట్ మాస్క్ రిలేటెడ్ అవి ఉండే చూడు, అవన్నీ దొరికినాయి. ఇది నేను మాట్లాడతలేను. మళ్ళా తెలంగాణ హైకోర్టు లైన్స్ 80, 89 చూస్తే మొత్తం బయటికి వెళ్తాయి. 110 నుంచి 114 అది కూడా చదివినా మీకు బయటికి వెళ్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నావు గిరీష్? అసలు ఎందుకు చెప్తలేవనంటే మా అన్న, మా రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు నవంబర్ 2025 అబూ ఐమల్కి తెలంగాణ ఉర్దూ అకాడమీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ డిజిటల్ మీడియా ఎవరిచ్చిర్రు? మా అన్న, మా రేవంత్ అన్న ఇచ్చిండు. అందుకే మర్రి శశిధర్ అన్న దాన్ని వ్యతిరేకించిండు. ముఖ్యమంత్రి రూట్స్ ఏడు రాకునేవో క్లియర్ కట్గా చెప్తున్నా. నన్ను రేవంత్ ఉద్దీన్ అని పిలిచినా నేను బాధపడా, నేను ఇంకా ఆనందపడతానంటే ఓట్ల కోసం అడిగిండేమో అని అనుకున్నా. కాకపోతే నిలువెత్తు విషయమా రేవంత్ అన్న? అర్థమైతలేవే మాకు. ఇప్పుడు అరవింద్ ఏం మాట్లాడిండో చూద్దాం మనం. ఈడ అరవింద్ ధర్మపురి కీలకమైన ప్రశ్నలు అడుగుడు మొదలెట్టిండు. స్టోరీనే మార్చేసింది. తెలంగాణ రైజింగ్ అని చెప్పి US ట్రిప్కు పోయిన రేవంత్ రెడ్డి ట్రిప్ ఏమైంది? క్యాన్సిల్ అయింది. అరవింద్ ధర్మపురి సీరియస్ క్వశ్చన్స్ అడిగిండు. నీ ఫారెన్ ఐటనరీ మీటింగ్ అజెండా చెప్పవా, చెప్పలేవా, చెప్పకూడదా అని చెప్పి అడుగుతున్న తరుణంలో ఆగస్ట్ 20 నాడు, ఆగస్ట్ 21కి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ పొలిటికల్ క్లియరెన్స్ US లెగ్కి ఆపేసింది. ఇప్పుడు రేవంత్ అన్న మళ్ళీ ఎడుకొస్తున్నాడు, తన భాగ్యరేఖలు మళ్ళా ఏ రకంగా ఉన్నాయో చెక్ చేసుకోనికే భాగ్యనగరానికి వస్తున్నాడు. అరవింద్ రేజ్ చేసిండు క్వశ్చన్, మారింది రేవంత్ రెడ్డిది డెస్టినేషన్. స్టార్ట్ అయింది రేవంత్తో, కానీ పొలిటికల్ మైలేజ్ అనేది ఎవరికి వచ్చింది? అరవింద్ ధర్మపురితో. ఇప్పుడు ఉంటుంది అసలైన సిసలైన మజా. రేవంత్ రెడ్డి గారు వెనకటికి ఏం మాట్లాడిరబ్బా? ఇంజనీరింగ్ అనేది క్రిమినల్ వేస్టేజెస్ ఆఫ్ టైం అని అన్నాడా లేదా? నిన్న శిల్క పలుకులు ఏం పలికిండు? రాజకీయాలకు అతీతంగా మనము పిల్లల భవిష్యత్తుని చూసుకోవాలి, అలా చదువు, స్పోర్ట్స్ మనం చూసుకోవాలి. నేషన్ బిల్డింగ్ అనేది మన రెస్పాన్సిబిలిటీ. యూత్ది మనం ఎలక్షన్స్ అని పాలిటిక్స్ అని చెప్పి తాకట్టు పెట్టొద్దు అని చెప్పిండు. తెలంగాణలోనేమో ఇంజనీరింగ్ అంటే క్రిమినల్ వేస్ట్ అని అన్నాడు. మళ్ళా అమెరికా పోయి MITలో కూర్చొని ఏమంటుండు? నేషన్ బిల్డింగ్ అంటుండు. నాకు వచ్చిన క్వశ్చన్ మీకు వస్తుందా అని అడుగుతున్నా. ఏందనంటే, అన్నా సిలబస్ మారిందా, లేకపోతే డెస్టినేషన్ ఆగిపోగానే డెఫినేషన్ మారిందా అనే ప్రశ్న వస్తుందా లేదా? అరవింద్ ధర్మపురి గారు ఏమని మాట్లాడిండు? రేవంత్ రెడ్డి పోతున్న ఇన్స్టిట్యూషన్స్తో మాకు ప్రాబ్లం లేదు, కాకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రతిసారి యాంటీ మోడీ, యాంటీ ఇండియా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వెందుకు పోతున్నావు, నీకేం పనిడా అని ముచ్చట మాట్లాడిండు. ఆయన అడిగిన ప్రశ్నలు ఇవే కదా. ఏడికి పోతున్నావు,
ఎవరిని కలుస్తున్నావు, ఏ ఇన్స్టిట్యూషన్లోకి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, తద్వారా తెలంగాణకు వచ్చేదేంది, భారత్కి మేలు జరిగేదేంది? కరెక్టా రాంగా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్దగా శిల్క పలుకులు పలుకుతారయ్యా. ఏందని అంటే బీజేపీ కుట్ర చేసిందని అంటారు. బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్స్టిట్యూషనల్ పీస్. ఇది అంటే ఇది చాలా పొలిటికల్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇನ್ನು చీఫ్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు ఎవరెవరైతే అబ్రాడ్ పోతారు కదా, ఖచ్చితంగా పొలిటికల్ క్లియరెన్స్ కోసము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలా, ఆర్ క్లియరెన్స్ తీసుకోవాలా. ఇది ప్రోటోకాల్. సో మళ్ళీ సీఎం కరెక్ట్గా చెప్పిందా లేదా? రేవంత్ టికెట్ కొనుక్కోగానే సీదా యూఎస్లో పోయి ల్యాండ్ కాడు. ఢిల్లీ అనేది చెక్ పాయింట్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనంటే పాస్పోర్ట్ ఉండి వీసా ఉంటే సరిపోదు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ యొక్క పొలిటికల్ క్లియరెన్స్ ఆర్ క్లియరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. దిస్ ఈజ్ ప్రోటోకాల్. లేదా పర్సనల్ ట్రిప్ అని పోవాలా. పీకుడు మాటలు మాట్లాడుకుంటా మేము ఈ స్కూల్ తెస్తున్నాం, కాలేజీలు తెస్తున్నాం అని చెప్పి మమ్దాని కానీ అబు ఐమల్ కానీ ఇసుంటోళ్ళని కలుసుడు కాదు. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు ఏమని మాట్లాడినరు? సీఎం యొక్క పర్యటన అప్రాప్రియేట్గా లేదు, ఆయన అజెండా మాకు ఎగ్జాక్ట్గా తెలుస్తలేదు, ప్రోగ్రామ్ నాట్ అప్రాప్రియేట్ అని అన్నారు. అరవింద్ ధర్మపురి కేవలం క్వశ్చన్స్ వేసిండు. కాకపోతే రిపోర్ట్ కార్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇచ్చింది. ఏంది తెలుసా? 100% అరవింద్ ధర్మపురి వేసిన ప్రశ్నలు కరెక్ట్ అని. ఇవాళ మొత్తం అదే వస్తుంది కదా బయటికి. సో రాజకీయాలల్లా ఫస్ట్ ఎవరు క్రాక్ చేసిర్రు, ఏ రకంగా క్రాక్ చేసిర్రు, నరేటివ్ బిల్డ్ చేసుడు ఇంపార్టెంట్ కాదు, తిప్పి కొట్టుడు ఇంపార్టెంట్ ఉంటుంది ప్రత్యర్థులని. ఇవాళ అరవింద్ ధర్మపురి టూర్ నాపలే. ఫ్యాక్టరీ చెప్తే అరవింద్ ధర్మపురి టూర్ నాపిండా? ఇది స్వయంకృతాపరాధం అని అంటారు. మీ టూర్లో మీకు క్లారిటీ లేక అల్గావాదులను, ఆందోళన జీవులను, భారత్కే ఖిలాఫ్ ఫోర్సులను కలుసుకుంటా ఈ 2 పేర్లు సరిపోవా? కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతున్నా. జొరాన్ మమ్దాని, అబు ఐమల్ పోనీ ఇండియా చచ్చిండేమో, వాడు పక్కకు పెట్టు. మనోడైతే ఇప్పుడు జోరాన్ మమ్దాని అక్కడ చచ్చిండు కదా అమెరికా. ఏమని అన్నాడు రేవంత్ రెడ్డి? ద సీఎం హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ ఏ డిజైర్ టు మీట్ న్యూయార్క్ మేయర్. ఉందా స్టేట్మెంట్? ఇది ఒక్కటి సరిపోదా? అరవింద్ ముందు అడిగిండు, న్యూస్ తర్వాత వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఇది చెప్పాలా? నవ్వొస్తుంది అని అంటే మసాలా మస్తు ఉంటుంది. నేను హైదరాబాద్ పోతున్నా, రైజింగ్ తెలంగాణ టీం అంత ఉంది కదా, మీరు అందరూ పోయి ఎంఓయూలు సంతకాలు చేసుకొని వచ్చేసేరి, నేను హైదరాబాద్లో మీకోసం టిపిరి బ్యాండ్ పెట్టుకొని కూర్చుంటా అని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, రైజింగ్ తెలంగాణ టీమే ఆడికి పోయి మొత్తం సంతకాలు పెట్టాలని అంటే మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు పోయారు? రాష్ట్ర ఖజానా ముందే అడగోలుగా ఎడారి లెక్కలలో ఉంటే మీరు పోయి ఇంకా ఖర్చు ఎందుకు పెడుతున్నారు అనేది ఒక లెక్క వస్తుందా? అలా 10 రోజుల ట్రిప్పు ఆగస్ట్ 23కి ఎండ్ అయిపోయింది. ఆగస్ట్ 30కి వచ్చేది ఉండే ముఖ్యమంత్రి. క్లియర్ కట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఎందుకు ఆపిందో మీకు ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పినాం. ఇక్కడ ప్రాబ్లం ఏందనంటే, వెనకటికి కూడా దిశా పేపర్లు ఏమని వచ్చింది? కేసీ వేణుగోపాల్ని ఒక ఎంపీ కలవనీకి పోయిండు అని చెప్పి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కలవనీకి పోయిండు అని చెప్పిండ్రు. కాంగ్రెస్ పరిస్థితి గింత అడ్డగోలుగా ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారో చూడండి. మునుగుతున్న పడవలు ఎవడన్నా ఎక్కి నేను గోదావరి ఇస్తా అని చెప్పి ఎవడన్నా మాట్లాడతాడా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో రసవత్తరంగా ఉంటుంది తెలంగాణ ప్రజలకు. చెప్పాలనా ఏందో? రేవంత్ రెడ్డి లండన్కి పోతే రిసీవ్ చేసుకున్నది వీళ్ళు. పచ్చ కాంగ్రెస్, పాత కాంగ్రెస్ కాదు, సచ్చా కాంగ్రెస్ కాదు, అచ్చా కాంగ్రెస్ కాదు. ఎవరు రిసీవ్ చేసుకున్నారు? పచ్చ కాంగ్రెస్. స్క్రీన్ షాట్స్ పెడుతున్నాయి. ఇగో జై టీడీపీ యూకే, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆలుముల రేవంత్ రెడ్డికి బెస్ట్ విషెస్ ఎక్సెట్రా. ఎవరు పిలిచిండ్రు, ఏంది పిలిచిండ్రు అదంతా పక్కకు పెడితే హైలైట్ ఏందని అంటే, ఇవాళ అరవింద్ ధర్మపురి గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ని కంట్రోల్ చేయలే. అరవింద్ ధర్మపురి గారు ఈ కాన్స్పిరసీని మ్యానుఫ్యాక్చర్ చేయలే. నేను అన్నా కదా, రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డే కాఫీ కౌంటర్ ఇచ్చుకోనికే. టైమ్ లైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. నీ అజెండా ఏంది అని క్వశ్చన్ చేసేసరికి ఎంఈఏ మీ ప్రోగ్రామ్నే డైవర్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి పట్టుకొని వచ్చింది, మీ డెస్టినేషన్నే మార్చేసింది. ఇప్పుడు నేను అడుగుతున్న ఫ్రెండ్స్, తెలంగాణ రైజింగ్ అని అన్నారు, అది అమెరికాలోనే అవుతుందా? ఈడ కాదా? మీరే ఎన్నోసార్లు చెప్పారు కదా, నేను చిన్న స్కూళ్ళలో చదివి ముఖ్యమంత్రి స్థాయి మీ దగ్గర నిలబడ్డానని. అమెరికన్ స్కూల్లో వస్తే మీరు ముఖ్యమంత్రి అయినరా? అంటే మీ విద్యార్థుల మీద, మీ ఉపాధ్యాయుల మీద, మీ లెక్చరర్ల మీద, మీ ప్రొఫెసర్ల మీద, భారతదేశ విద్యా విధానం మీద మీకు లేదా అవగాహన? లేదా? ఈడ ఎలుగు పెట్టనోడు ఆడికి ఎలుగు బంటిని తెచ్చి ఈడ మనకు ఎలుతురు ఇచ్చిండట. ఇది నడుస్తుందా? ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అని అన్నోళ్ళు అమెరికా చదువులు నేషన్ బిల్డింగ్ ఎట్లయితుంది? ఇలా ముఖ్యమంత్రి గారి జర్నీ లాంగ్ ఉండే. కాకపోతే అరవింద్ ధర్మపురి చేసిన ప్రశ్నలు చాలా స్ట్రాంగ్ ఉండే. భారత్ మాతాకి జై.